ఓం విఘ్నేశాయ నమః. విఘ్నములు తొలగించి ముందుకు నడిపించేవాడు వినాయకుడు. మొదటి పూజ అందుకునే దేవుడు వినాయకుడు. మీకు అర్థమై ఉంటుంది. ప్రజెంట్ మనం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికని మేము వెళ్తున్నామండి. ఇదే రోడ్డు మాది. ప్రైవేట్ బస్సు కాబట్టి మేము ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్ళాం. మెయిన్ రోడ్లోనే మా ఎంట్రీ గేట్ దగ్గరే ఆపేశాడు. అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి నడుచుకుని వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ వసతి గృహాలన్నీ కూడా ఉన్నాయి. దారిలోనే ఆఫీసు, వెహికల్స్ పార్కింగ్ అన్నీ కూడా ఈ ఫ్రంట్లోనే ఉన్నాయి. గవర్నమెంట్ బస్సెస్ అయితే మనం టెంపుల్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ముందుగా ఒక బస్సు వెళ్ళింది కదా, అంటే ఆర్టీసీ బస్సెస్ అయితే డైరెక్ట్గా ఇంతకుముందు కూడా మేము ఆర్టీసీ బస్సుకి ఒక 10 ఇయర్స్ అంటే 2010 టైంలో వెళ్ళాను. ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది మళ్ళీ వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి. ఓకే, మేము హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళామండి. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడ వరకే ఫొటోస్ తీసుకోవటం. ఈ ఏరియాలోనే మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అదే లోపలికి మాత్రం ఎంట్రీ లేదండి. ఫొటోస్, కెమెరాస్ కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, మనం మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంట్రన్స్. చూడండి, వినాయకుడు. ఓం విఘ్నేశ్వరాయ నమః. వాటర్ చూడండి, చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్. వినాయకుడు మధ్యలో, వినాయక గోపురం. అక్కడ బోర్డు చూడండి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, కాణిపాకం, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా. సో మొదట మేము స్టార్టింగ్ వెళ్ళడం వినాయకుడు గుడికే వెళ్ళాం. ఓం విఘ్నేశ్వరాయ నమః. హైదరాబాద్ నుంచి నైట్ లేట్ అయింది బస్సు. మార్నింగ్ రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే బయలుదేరి వచ్చేసాము. సో శబరిమలకి వెళ్తుండగా ముందుగా వినాయకుడిని దర్శించుకోవడానికని వినాయకుడి టెంపుల్కి వచ్చాం. ఇది వినాయకుడి గుడిలోకి వెళ్తుండగా దారిలోనే మామిడికాయలు అన్నీ అమ్ముతున్నారు. ఇది ఆలయానికి దారి చూడండి. లోపల టికెట్స్. ఇది మార్కెట్. సో దారిలోనే మార్కెట్ లాగా ఉంది. మార్కెట్ అంతా చూడండి. గుడికి వెళ్ళే దారిలోనే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మాడ వీధుల్లో పాదరక్షలతో తిరగరాదని ఉంది. నెక్స్ట్ సీసీటీవీ అన్నీ. నెక్స్ట్ ఫ్రీ దర్శనం అయితే లేదండి. ఈ గుడిలో పే చేయాలి. 100 రూపాయలు, మినిమం 100 రూపాయలు దర్శనం టికెట్కి. దర్శనం టికెట్ తీసుకునే ముందే మేము మొబైల్స్ డిపాజిట్ చేస్తాం. కానీ ఏ గుడిలో కూడా అసలు ఓన్లీ లోపల వరకు అయితే రికార్డ్ చేయడానికి అసలు అవకాశం లేదు. అందుకనేమో టూరిస్ట్ ప్లేసెస్ అయితేనే చాలామంది రికార్డ్ చేస్తారు. గుడి దగ్గరికి వచ్చేసరికి ఎవరు బయట వరకే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, కానీ లోపల ఎక్కడ రికార్డింగ్స్ చేయరు. చాలా మన గవర్నమెంట్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. లోపల ఎక్కడ కూడా రికార్డింగ్ చేయకుండా పోలీసులు హై సెక్యూరిటీతో ఉన్నాయి. చిన్న మొబైల్ కాదు, ఇయర్ ఫోన్స్ కూడా తీసుకున్నా కూడా చూడండి. ఇక్కడ శ్రీ స్వామివారి ఆర్జిత సేవల వివరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇడ్లీ చిత్తూరు జిల్లాలోనే ఉంటుందండి. బియ్యం పిండి ఇడ్లీ ఏమో. ఇక్కడ టేస్ట్ కూడా ఇక్కడ దర్శనం అయిన తర్వాత చేసాం. ఆ తర్వాత కొబ్బరి బొండాలు తీసుకున్నాం. 40 రూపాయలు